భక్తి ప్రేక్షకులందరికీ భోగి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. 2025 సంవత్సరం జనవరి 13వ తేదీ భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజు భోగి మంటలు ఎందుకు వేయాలో, భోగి మంటల దగ్గర పాటించాల్సిన పరిహారం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మనం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పనికిరాని పాత వస్తువులు, అలాగే పుష్యమాసంలో ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలు, వీటన్నిటినీ కూడా భోగి మంటల్లో వేస్తాం. అసలు భోగి మంటలు ఎందుకు వేయాలంటే, ఒకానొక సమయంలో రురువు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక మరణం లేకుండా వరం అడుగుతాడు. అయితే బ్రహ్మదేవుడు అందుకు ఒప్పుకోడు. అప్పుడు రురువు ఏమడుగుతాడంటే, ఎవరైనా సరే 30 రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేస్తే, ఆ మంటల్లో నన్ను తోస్తేనే నేను మరణించాలి, ఇతర సమయాల్లో నేను మరణించకూడదని బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకుంటాడు. ఈ రురువు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే దేవతలందరూ ఏం చేస్తారంటే, ధనుర్మాసంలో 30 రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడతారు. అవి ఎండిపోయిన తర్వాత వాటిని మంటల్లో వేసి ఈ రురువు అనే రాక్షసుడిని మంటల్లో తోస్తారు. అలా తోసిన రోజు భోగి. ఆ రురువు అనే రాక్షసుడు చనిపోవటానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవాలి. ఇది పురాణాల్లో చెప్పిన కథ. అయితే ఇందులో ఒక వైజ్ఞానిక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే, రురువు అంటే సూక్ష్మ క్రిమి అని అర్థం. వాతావరణంలో ఉండే సూక్ష్మ క్రిములన్నీ పోవటానికి భోగి మంటలు వేయాలి. అది దీనిలో ఉన్న వైజ్ఞానిక రహస్యం. అలాగే ఇందులో ఒక సందేశం కూడా ఉంది. ఆ సందేశం ఏంటంటే, మనలో ఉన్న దుర్గుణాలు, చెడ్డ గుణాలన్నీ భోగి మంటల్లో కాల్చేయాలి. అది భోగి మంటల్లో ఉన్న నిజమైన సందేశం. మరి భోగి మంటల దగ్గర మనం ఏం చేయాలంటే, భోగి మంటలు వేసేటప్పుడు ఒక బిందెలో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లు భోగి మంటల మీద కొద్దిగా వేడి చేయండి. భోగి మంటల మీద వేడి చేసిన నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లతో మీరు స్నానం చేయండి. దీనివల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి, గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. అలాగే భోగి మంటలు వేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మూట భోగి మంటల్లో వేస్తే చాలా మంచిది. ఆ మూట ఏంటంటే, ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా కర్పూరము, కాసిన తెల్ల ఆవాలు, 2 గోమతి చక్రాలు ఉంచండి. కర్పూరము, కాసిన తెల్ల ఆవాలు, 2 గోమతి చక్రాలు ఆ ఎర్ర వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూట చేతిలో పట్టుకొని భోగి మంటల చుట్టూ 3 సార్లు తిరిగి ఆ మూట భోగి మంటల్లో వేయండి. ఆ మూట భోగి మంటల్లో వేస్తే మీకున్నటువంటి జాతక దోషాలు తొలగిపోతాయి, మీకు అదృష్టం కలిసి వస్తుంది, గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా సంవత్సరం అంతా కలిసి రావడానికి భోగి మంటల దగ్గర ఈ ప్రత్యేకమైన మూట భోగి మంటల్లో వేయాలి. 3 సార్లు ప్రదక్షిణలు చేశాక ఆ మూట పట్టుకొని ఆ మూట భోగి మంటల్లో వేయండి. అలాగే భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద, హృదయం మీద, చేతుల మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అని అందరూ అనుకోండి. శ్రీయము అంటే సంపద, హుతాశనుడు అంటే అగ్నిదేవుడు. అగ్ని నుంచి సిరి సంపదలు రావాలని దీనిలో ఉన్న అర్థం. కాబట్టి అందరూ కూడా ఆ భోగి మంటలు పూర్తయ్యాక ఆ బూడిద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అనుకోండి. కనీసం 11 సార్లు అనుకోండి. దానివల్ల సంవత్సరం మొత్తం అగ్నిదేవుడు మీకు సిరి సంపదలు అనుగ్రహిస్తాడు. కాబట్టి భోగి మంటల దగ్గర అందరూ కూడా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా వీలైతే భోగి రోజు డప్పులు వాయించే ఆచారం ఉంది. మనకు వర్షాలు కురిపించే ఇంద్రుడి గౌరవానికి సంకేతంగా డప్పులు వాయిస్తారు. కాబట్టి భోగి మంటలు వేసేటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తే ఇంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ భోగి పండుగ సందర్భంగా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.